హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే ఎడ్యుకేషన్. నేను మానస. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ అండ్ లైఫ్ కోచ్ లత గారు ఉన్నారు. లత గారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో మ్యామ్, నమస్తే. మ్యామ్, పిల్లలు ఎక్కువగా స్టడీస్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలి అని అంటే ఎలాంటి స్టెప్స్ యూజ్ చేస్తే మంచిదంటారు? యాక్చువల్గా పిల్లల స్టడీస్లో ఇంట్రెస్ట్ పెట్టాలంటే అసలు పిల్లలు ప్రాబ్లమ్స్ ఏంటి అంటే వాళ్ళు చదవలేకపోవడానికి కారణాలు ఏంటి అని చూస్తే కాన్ఫిడెన్స్ లేక, కాన్సన్ట్రేషన్ లేక, వాళ్ళకి అర్థం కావకపోవడం, ఇంకోటి ఏంటంటే స్క్రీన్కి ఎక్కువ చూడడం, నెక్స్ట్ ఏంటంటే కొన్ని వాళ్ళకి ఏంటంటే టీచర్స్ చెప్పిన కాన్సెప్ట్స్ వాళ్ళు అర్థం కాకపోవడం, నెక్స్ట్ ఏంటంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ పిల్లలకి. ఇంకోటి పిల్లలకి కొంతమందికి ఎక్కువ టైం తీసుకుంటుంది చదవడం, తో దాంతో ఏంటంటే వాళ్ళు చదవడానికి ఇంట్రెస్ట్ చూపించి ఇలా రకరకాల పిల్లలు అనేది ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. సో ఆ ప్రాబ్లం నుంచి ముందు సొల్యూషన్ కావాలి, ఎందుకంటే ప్రాబ్లం ఉంటేనే సొల్యూషన్ ఉంటుంది. సో ప్రాబ్లం మనం ప్రతి పేరెంట్స్ మీ పిల్లలు ఎక్కడ ప్రాబ్లం ఫేస్ అవుతున్నారు అనేది ఫస్ట్ మీరు ఫైండ్ అవుట్ చేయాలి. సో ఆ ఫైండ్ అవుట్ చేశాక సొల్యూషన్స్ వచ్చేసరికి ఇంకా ఏంటంటే వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అవుతారు, ఓకే ప్రాబ్లమ్స్ ఉన్నాయి, స్ట్రగుల్ ఎక్కడ అవుతారు అంటే ఎగ్జామ్స్ రాసేటప్పుడు స్ట్రగుల్ అవుతారు, వాళ్ళకంటే ప్రాపర్ గర్ల్ ఉండదు వాళ్ళకి. ఏంటి ఇంకోటి ఏంటంటే చదువుకునేటప్పుడు వాళ్ళు ర్యాండమ్గా ఏది పడుతుందో చదువుతారు, ఇక్కడ వాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం చూసాం, స్ట్రగుల్స్ చూసాం. సో నెక్స్ట్ ఏంటి సొల్యూషన్స్. సో పిల్లలకి చదవలేకపోవడానికి కారణాలు ఏంటని చూసినాం కాబట్టి ఇప్పుడు సొల్యూషన్స్ ఏంటి అనేది వస్తే నేను ఒక 5 సొల్యూషన్స్ అనేది చెప్తాను. ఫస్ట్ సొల్యూషన్ ఏంటంటే మనకి బ్రెయిన్ అనేది 2 ఉంటాయి, లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. లెఫ్ట్ బ్రెయిన్ ఏంటంటే ఎక్కువ ఏం తీసుకుంటుంది అంటే మనకి ఏంటంటే ఏదైతే ఇష్టం లేని టాపిక్స్ ఏదైనా అంటే ఇంట్రెస్ట్ ఉండదు, సో వాటిలంతా లెఫ్ట్ బ్రెయిన్ తీసుకోవడం వల్ల ఇష్టం లేని పని చేసినప్పుడు మనకి అది మైండ్లో గుర్తుండదు, మహా అయితే ఒక 10%. అంటే అది దానికి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇష్టం లేని సబ్జెక్ట్ తీసామనుకో, అది మనం చదివినా అది అసలు గుర్తే ఉండదు. రైట్ సైడ్ వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, ఫన్. అందుకే మనం ఎక్కడైనా ఎంజాయ్ చేసినా, ఒక ఫంక్షన్స్కి వెళ్ళినా, ఏదైనా టీవీలో ప్రోగ్రామ్స్ కానీ ఏమైనా చూస్తే అవి బాగా గుర్తుంటాయి, ఎందుకంటే ఇవన్నీ ఎంటర్టైన్మెంట్. ఇదంతా రైట్ బ్రెయిన్, అది 90% గుర్తుపెట్టుకుంటుంది. సో అంటే పిల్లలకి స్టడీస్ అంటే ఇష్టం ఉండదు కాబట్టి దాన్ని ఒక ఫన్ వేలో చదవడం నేర్చుకోవాలి. ఫన్ వేలో లేదంటే ఒక స్టోరీ రూపంగా అలా చదివితే వాళ్ళకి ఏదైతే ఇష్టమో ఆ విధంగా చదివితే ఏమవుతుంది, ఆటోమేటిక్గా ఇది కూడా రైట్ బ్రెయిన్కి వెళ్తుంది. రైట్ బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు చదివింది ఆటోమేటిక్గా గుర్తుండడం మొదలు పెడుతుంది. సో ఇది ఒక టెక్నిక్. సో లెఫ్ట్ బ్రెయిన్ అండ్ రైట్ బ్రెయిన్. సెకండ్ వచ్చేసరికి ఏంటంటే స్టడీ సిగ్నల్ టెక్నిక్, SST అంటాం. ఇక్కడ స్టడీ సిగ్నల్ టెక్నిక్ అంటే మనం ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు సిగ్నల్స్ ఉంటాయి, రెడ్, ఆరెంజ్, గ్రీన్. గ్రీన్ అనేసరికి వెళ్తాం, ఆరెంజ్ అనేసరికి స్టాప్ చేస్తాం అంటే రెడీ, రెడ్ అనేసరికి స్టాప్ అవుతాం. ఇన్ ద సేమ్ వే సబ్జెక్ట్స్లో కూడా మనకి అన్ని సబ్జెక్ట్స్ పిల్లలకి అందరికీ ఒకేలా ఉండవు. సపోజ్ ఒక సబ్జెక్టే తీసుకుందాం, ఒక సబ్జెక్ట్ మ్యాథ్స్ అని తీసుకుంటే మ్యాథ్స్లో అన్ని చాప్టర్స్ ఈజీ ఉండవు, కొన్ని చాప్టర్స్ వీళ్ళకి క్లాస్ చెప్పగానే అర్థమవుతుంది, కొన్ని చాప్టర్స్ టీచర్ చెప్పినా కూడా అర్థం కాదు, కొన్ని ఏంటంటే అర్థమయ్యి అర్థం కానట్టుంది. అర్థం కాలేదన్నా అది రెడ్లోకి వెళ్ళాలి, అర్థమైందనేసరికి గ్రీన్లోకి వెళ్తుంది, అర్థమయ్యి అర్థం కానట్టుంటే అది ఆరెంజ్లో ఉంటుంది. సో ఒక చార్ట్ ప్రిపేర్ చేసి ప్రతి సబ్జెక్టు అంటే ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ అండ్ సబ్జెక్ట్స్ పెట్టి రెడ్, గ్రీన్, ఆరెంజ్ పెట్టుకుంటే అంటే వాళ్ళకి ఒక సబ్జెక్ట్లో ఎన్ని లెసన్స్ వచ్చు, ఎన్ని రావు, ఎన్ని హాఫ్ వచ్చు అనేది పెట్టుకుంటే వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళకి ఒక చార్ట్ ప్రిపేర్ అయ్యేసరికి ఒక చార్ట్ అంటే ఒక సబ్జెక్ట్లో వాళ్ళు ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంతవరకు వాళ్ళు ఉంది, గ్రాస్పింగ్ చేయగలరు అనేది తెలుసు. సో రెడ్ ఉంటే దాన్ని ఏం చేయాలి, ఆరెంజ్లోకి మార్చడానికి కొంచెం తీసుకోవాలి, ఆరెంజ్ మార్చుకొని గ్రీన్లోకి మార్చుకుంటే ఆటోమేటిక్గా ఏంటంటే వాళ్ళకి సబ్జెక్ట్ అనేది నాలెడ్జ్ పెరుగుతుంది. మళ్ళీ మేడం అంటే మా జనరేషన్కి ఇప్పుడున్న జనరేషన్కి సబ్జెక్ట్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇంత చిన్న బ్రెయిన్కి అన్నీ చదవాలంటే కష్టమైపోతుంది, ఆ స్ట్రెస్ కూడా ఉంటుంది వాళ్ళకి. యాక్చువల్గా ఒకప్పుడు అంటే మనకి రిసోర్సెస్ ఏమీ లేవు, ఇప్పుడున్న రిసోర్సెస్ని పిల్లలు 6th, 7th, 4th, 5th నుంచి యూజ్ చేసుకోవడం మొదలుపెట్టారు. అప్పట్లో మనకు ఓన్లీ ఉండే రిసోర్సెస్ ఏది అంటే కేవలం ఒకటి లైబ్రరీ. అంతకు మించి మనం వేరే దగ్గర ఎక్కడ నేర్చుకోవడానికి లేదు, లేదంటే స్కూల్లో టీచర్ చెప్పి. కానీ ఇప్పుడున్న రిసోర్సెస్ అండ్ కంప్యూటర్స్, ల్యాబ్స్, ఫోన్స్ అన్నీ ఉన్నాయి. ఎక్కడ కావాలంటే వాళ్ళు ఇమీడియట్గా కూర్చున్న దగ్గరే వాళ్ళకి
ఏదైనా తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. సో పిల్లలు కూడా అంతే ఫాస్ట్నెస్ ఉన్నారు. మనం అప్పటికి ఇప్పటికి జనరేషన్ చూస్తే ఆ ఫాస్ట్నెస్. సో పిల్లలు కూడా ఈజీగా గ్రాస్ప్ చేయగలుగుతున్నారు ఇప్పుడు. సో అందుకని కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు, ఉన్న రిసోర్స్ని వాళ్ళు ఎట్లా యూస్ చేసుకోవాలో తెలియక వాళ్ళు దాన్ని మిస్యూజ్ చేసుకుంటున్నాం. ఎప్పుడైతే తెలుస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు కూడా ఏంటంటే దాన్ని రైట్ వేలో వెళ్తారు. సో సెకండ్ టెక్నిక్ వచ్చేసరి ఏంటంటే స్టడీ సిగ్నల్ టెక్నిక్. ఓకేనా, ఇది చాలా ఇంపార్టెంట్, స్టడీ సిగ్నల్ టెక్నిక్ అనేది. నెక్స్ట్ థర్డ్ వచ్చేసరికి అందరికీ తెలిసింది 3 types ఆఫ్ లెర్నింగ్: విజువల్, ఆడిటింగ్, కైనెస్టిక్. విజువల్ కొంతమందికి ఏంటంటే చూస్తే వెంటనే నేర్చుకుంటారు. అది చూస్తే నేర్చుకున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే విజువల్గా అంటే పిక్చర్ రూపంలో చాలా డెకరేటివ్గా ఉంటే నచ్చుతుంది, వెంటనే వాళ్ళకి ఎక్కుతుంది వాళ్ళకి. సో టెక్స్ట్ బుక్స్ ఏమైనా ఉంటే కూడా స్కెచెస్ ఇవన్నీ కూడా ఆటలతోటి డెకరేట్ చేసుకుంటూ ఉంటే ఇంపార్టెంట్. సో వాళ్ళు ఏం చేస్తారు, ఈజీగా లెర్న్ చేస్తూ ఉంటారు. అలాంటి పిల్లలకి ఏంటంటే విజువల్ థింగ్స్ అంటే మొబైల్స్, స్క్రీన్స్ అన్నీ కొంచెం వాటికి దూరంగా ఉండడం చాలా బెటర్. అంటే వాళ్ళు చదువుకున్న ప్లేస్ వాటికి దూరంగా అంటే వేరే రూమ్లో ఉండి ఇలాంటివి అవాయిడ్ చేస్తే మటుకు వాళ్ళకి అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. నెక్స్ట్ ఆడిటోరింగ్ వచ్చేసరికి ఏంటంటే వాళ్ళకి వింటే అర్థమవుతుంది. సో వాళ్ళకి ఏంటంటే విజువల్ కాదు, వాళ్ళు ఏదైనా ఉంటే టీచర్స్ చెప్పింది వినడము, వాళ్ళు చదవడానికి వినడానికి ఇష్టపడుతుంటారు కొంతమంది. సో అలా విని వాళ్ళకి ఏంటంటే వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉండడానికి టీవీలో సౌండ్ వస్తుంది, సాంగ్స్, వీటి ఏవైతే ఆడిటోరీ ఉంటాయో వాటికి అవాయిడ్ చేస్తూ అంటే కామ్ ప్లేస్లో వాళ్ళు చదువుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు డిస్ట్రాక్ట్ అవ్వడానికి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంటుంది. సో అంటే ఏ పిల్లలు ఏ టైప్ అనేది చాలా ఇంపార్టెంట్. కైనెస్టిక్ వచ్చేసరికి వీళ్ళకి హై ఎనర్జీ ఉండాలి. హై ఎనర్జీ ఉండాలి అంటే వాళ్ళు ఏదైనా ఎక్సర్సైజ్ అంటే సమ్ స్కిప్పింగ్ గేమ్స్ ఏదో ఆడితే వాళ్ళు ఎనర్జీ అనేది అంటే డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు కాబట్టి ఒక ఎనర్జీ హైలో ఉంటుంది. అప్పుడు వాళ్ళు చదవడం మొదలు పెడితే మటు ఒక స్కిప్పింగ్ చేయడం చేసరికి ఏంటంటే వాళ్ళ ఎనర్జీ హైలో ఉంటుంది. అప్పుడు చదవడం మొదలు పెడితే వాళ్ళకి తొందరగా ఎక్కుతుంది. సో ఈ 3 type ఉన్న వాళ్ళకి మీ పిల్లలు అంటే ఏ టైప్కి వస్తారు, ఆడిటోరియమా, కైనెస్టిక్కా, నెక్స్ట్ ఏమో విజువల్, ఏదైతే అది వస్తుందో దాన్ని బట్టి మీరు కూడా ఫాలో అవ్వడం చాలా బెటర్. సో దట్ పిల్లలకి డిస్ట్రాక్ట్ అవ్వకుండా ఉంటారు. ఇది చాలా ఇంపార్టెంట్. 5th, ఫాలో ద రైట్ సీక్వెన్స్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. ప్రెసెంట్ ఉన్న జనరేషన్లో ఏంటంటే మనకి టెక్నాలజీ చాలా ఎక్కువ, పిల్లలకి అవాయిడ్ చేయడం అంటే కూడా ఇంపాసిబుల్. కానీ ఈ టెక్నాలజీ వల్లే ఇక్కడ ఇప్పుడు కూడా నేను చెప్పింది ఏంటంటే ఎంతోమందికి రీచ్ అవుతుంది. సో టెక్నాలజీని అనేది అవాయిడ్ చేయలేం. సో పిల్లలకి అంటే ఏజ్ బట్టి మనం ఎలా ఫాలో అవ్వాలంటే 3 S's: స్టడీ, స్పోర్ట్స్, స్క్రీన్. 3 S's అంటాం. సో ఏజ్ బిలో 10 years వాళ్ళకి స్టడీ టైం వచ్చి 1 hour, స్పోర్ట్స్ టైం వచ్చి 2 hours, స్క్రీన్ టైం వచ్చి 1 hour. స్టడీ టైం ఆల్రెడీ పిల్లలు అంటారు ఆల్రెడీ మేము స్కూల్లో 7 hours 8 hours బట్ అది కాదు, సెల్ఫ్ లెర్నింగ్. అంటే స్కూల్లో ట్యూషన్స్ కాకుండా సెల్ఫ్గా వాళ్ళు లెర్న్ చేసింది 1 hour అయితే ఉండాలి. ఇది బిలో 10 years. 10 to 14 years వచ్చేసరికి వీళ్ళ స్టడీ టైం వచ్చి 2 hours, స్క్రీన్ టైం స్పోర్ట్స్ కూడా 2 hours, స్క్రీన్ టైం 1 hour. ఇది ఎట్ ద ఏజ్ ఆఫ్ 10 to 14. బట్ అబౌవ్ ద ఏజ్ ఆఫ్ 14 years వచ్చేసరికి వీళ్ళకి స్టడీ టైం అనేది ఇంక్రీజ్ అవుతుంది 4 hours, స్పోర్ట్స్ టైం 2 hours అండ్ స్క్రీన్ టైం 1 hour. సో ఇది ఫాలో అవుతే మటుకు పిల్లలకి మనం స్క్రీన్ అవాయిడ్ చేయట్లేదు, ఫిజికల్ యాక్టివిటీ ఉంటుంది, స్టడీస్ ఉంటుంది. సో ఏజ్ బట్టి మీరు ఫాలో అవుతే మటుకు ఇది కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు కూడా ఏంటంటే వాళ్ళు కూడా ఒకటి ఫిక్స్ అయిపోతారు, ఓకే 1 hour అనేది స్టడీ టైం బిలో ఏజ్ ఆఫ్ 10 years అంటే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అవుతారు 1 hour కంపల్సరీ చదివితే కానీ ఇది ఉండకూడదు. మళ్ళీ స్పోర్ట్స్ ఉన్న తర్వాత స్క్రీన్ అంటే వాళ్ళకి ఒక ఫ్లో అలవాటు అవుతుంది. లేదు అంటే ఫస్ట్ పిల్లలు ఏంటంటే చాలా స్మార్ట్ కాబట్టి ఫస్ట్ స్క్రీన్ ఇచ్చామంట, తర్వాత స్పోర్ట్స్, తర్వాత స్టడీ టైం వేసరికి వాళ్ళకి స్కిప్ చేస్తారు. మనం చిన్నప్పటి నుండి కూడా ఒక టైం టేబుల్ అనేది పెట్టాలి అసలు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఇప్పుడు స్కూల్ టైమింగ్స్ ఎందుకు పెడుతున్నారు అంటే ఆ టైంకి పిల్లలు ఫాలో అవ్వాలి, ఒక డిసిప్లిన్ అలవాటు అవ్వడానికి వాళ్ళు స్కూల్ టైమింగ్స్ పీరియడ్ వైజ్ అన్ని పెడతారు. అలాగే స్కూల్లో ఎలాగో ఇంట్లో కూడా అలాగే పెడితే ఇంకా బాగుంటుంది. ఎగ్జాక్ట్లీ. ఆ డిసిప్లిన్ అనేది పిల్లల్లో మిస్ అవుతుంది, పేరెంట్స్ లో కూడా మిస్ అవుతుంది. డిసిప్లిన్ ఉంటే మటుకు పిల్లలు మటుకు లైఫ్ లో బాగా సక్సెస్ అవుతారు. ఈ 5 టెక్నిక్స్ మటుకు ఫాలో అవుతే మటుకు పిల్లల్లో స్టడీస్ చాలా బాగా ఇంప్రూవ్ అవుతాయి. వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ మేడం. థ్యాంక్ యూ మ్యామ్.